హాయ్ నమస్తే అందరికీ. 'తండేల్' సినిమా వచ్చింది ఈ వారం. 'తండేల్' సినిమా ఏంటి, ఎవరు అని మనం కొత్తగా డీటెయిల్‌గా చెప్పాల్సిన పని లేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణం, బన్నీవాస్ నిర్మాత, చైతన్య, సాయి పల్లవి, చందు మొండెడ్డి కాంబినేషన్, దేవిశ్రీ ప్రసాద్ పాటలు. సో ఈ మాత్రం కూడా ఆ సినిమాకి చెప్పగలను. ఎందుకంటే ఇటీవల సంక్రాంతి సినిమాల తర్వాత చాలా బాగా పబ్లిసిటీ జరిగి జనాలు కూడా ఒకసారి చూడాలి అనుకునే రేంజ్కి సినిమా పబ్లిసిటీని తీసుకెళ్ళి, సినిమాని తీసుకెళ్ళి హడావుడి జరిగిన సినిమా ఏదంటే 'తండేల్'. సో ఈ 'తండేల్' ఎలా ఉంది అందరికీ తెలుసు. 'తండేల్' ఒక యాక్చువల్గా జరిగిన స్టోరీని ఆధారంగా తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో డిమచ్చిలేశం అనే విలేజ్లో జరిగిన కథ. యూజువల్గా జాలర్లు వేటకు వెళ్ళడము, ఏదో అనుకోకుండానో తుఫాన్ కారణంగానో బార్డర్ దాటడము సముద్ర జలాల్లో, దాంతో పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళు జైల్లో పెట్టడం, తర్వాత అప్పుడప్పుడు విడిచిపెడుతుంటే ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ సంఘటన బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక కథని కార్తీక్ అనే కుర్రాడు కథగా రాసుకుంటే, ఆ కథని ఆధారంగా తీసుకుని దాన్ని డ్రమటైజ్ చేసి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని దానికి లవ్ స్టోరీ యాడ్ చేసి 'తండేల్' అనే సినిమా తీశారు. 'తండేల్' సినిమా కథ ఇప్పుడు చెప్పినట్టే ఇదే కథ. అయితే ఏంటంటే ఈ పాకిస్తాన్ జైల్లో చిక్కుపోయిన వాళ్ళలో కథానాయకుడు ఉంటాడు. అతన్ని విడిపించి తేవడం కోసం పోరాడిన వాళ్ళలో కథానాయకు ఉంటుంది. సో ఇంటర్వల్ ముందు వీళ్ళిద్దరిది లవ్ స్టోరీ, ఇంటర్వల్ బ్యాంక్కి పాకిస్తాన్ చిక్కుపోవడం, తర్వాత ఎలా వచ్చాడు. ఇది ఇది నేనేం కథ రివీల్ చేయడం కాదు, ఇది ఆల్రెడీ మేకర్సే ఎప్పటికప్పుడు చాలా ఇంటర్వ్యూలో కానీ ఫంక్షన్స్లో కానీ ఈ కథ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు సినిమా ఎలా ఉంది అని చూద్దాం. సినిమా తొలి సగం చూడడానికి వీలుగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు. సినిమా కొంచెం స్లోగా ఉండి స్టార్టింగే కొంచెం మెల్లిగా కథలోకి ఎంటర్ అయిన ఫీల్ ఇస్తుంది. బట్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత హైలేసా పాట కానీ, శివతాండవం కానీ, తర్వాత వచ్చే బుజ్జి తల్లి పాట కానీ, ఇవన్నీ కూడా జనాలకి అలరిస్తాయి. చాలా మంచి ఫోటోగ్రఫీ. సో ఇవన్నీ ఉండి ఫస్ట్ హాఫ్ని పాస్ చేసేస్తాయి. ఎస్పెషల్లీ అక్కడ సాయి పల్లవి ఉంటుంది, చైతన్య కూడా ఉంటాడు. ఇద్దరు కూడా ఒక లవ్ స్టోరీ ట్రాక్ నడుస్తుంది కాబట్టి అక్కడక్కడ సముద్రం చూపించిన చిన్న చిన్న ఎమోషన్స్ అవి యాడ్ చేసిన. సో పెద్దగా డిప్ ఉండదు, పెద్దగా డౌన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ వాచబుల్గా అలాగా పాస్ అయిపోతుంది. బట్ సెకండ్ హాఫ్, ఈ సినిమా మొదటి నుంచి అరవింద్ గారు కూడా అదే చెప్తూ వస్తున్నారు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్, ఈ కథకి సెకండ్ హాఫ్ సమస్య. ఈ సెకండ్ హాఫ్ ఎలా డీల్ చేస్తారని నేను చాలా ఇది చేశాను అన్నారు. నిజంగానే సెకండ్ హాఫ్, ఎందుకంటే సెకండ్ హాఫ్ కథ జైల్లో నడుస్తుంది. జైల్లో యూజువల్గా ఏం నడపాలి, అయితే వాళ్ళు జైల్లో తోటి ఖైదీలతో బాధలు పడాలి, గొడవలు పడాలి, లేదా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళని హింస పెట్టాలి, ఇవన్నీ జరగాలి. చివరికి ఈ యువతల హీరోయిన్ ఫైట్ చేస్తుండాలి. ఎలా ఫైట్ చేస్తుంది, అధికారుల చుట్టూ తిరిగిందా, మంత్రుల చుట్టూ తిరిగిందా, ఇవన్నీ ఎలా విడిగించింది. సో ఈ జైలు ఎపిసోడ్ని వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేసిందంటే దేశభక్తి ఎపిసోడ్గా మారుద్దాము అని. ఎందుకంటే మనకి మన దేశంలో, మన రెగ్యులర్ లైఫ్లో మనకి మన దేశం మీద ప్రేమ కానీ, మన దేశం మీద ఇష్టం కానీ బయటపడకపోయినా వేరే చోటకి వెళ్ళినప్పుడు గబుక్కుని అది బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్ని ఆధారం తీసుకుని లోపల టెర్రరిస్టులు ఉండడం, వాళ్ళు మన దేశాన్ని ద్వేషించడం, అది చూసి మన వాళ్ళకి దేశభక్తి రావడం, ఇలా రకరకాల ఇంజనీర్ పెట్టారు. ఇవన్నీ కూడా కొంచెం అందరు జనాలకి పట్టేది కాదు. అందువల్ల ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ దాకా సినిమా అంత పెద్ద గొప్పగా లేదురా, సినిమా బాగా డిప్ ఉంది, జైలు, దేశభక్తి ఇవన్నీ కొంచెం బోర్ ఉన్నాయి, ఇలాంటి మాటలు వినిపిస్తాయి. ఇలాంటి మాటలు వినిపించడం వల్ల సినిమాకి నెగిటివ్ అయిందా అనే పాయింట్ అలా పక్కన పెడితే మరో ప్లస్ కూడా అయింది. అదేంటంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమా మీదకి లేచింది.
సాధారణంగా మేకర్స్ ఏం చెప్తారంటే ఎప్పుడు ఏ సినిమా అయినా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత డౌన్ అయితేనే మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది సినిమా పైకి లేస్తుంది. ఆ అప్ కనపడాలంటే ఈ చిన్న డిప్ ఉండాలి అంటారు. సో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బావుందనే పేరు బయటకొస్తది. సినిమా చూసిన ప్రేక్షకుడు బయటకొస్తూ సినిమా బావుంది భయ్యా! ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది గానీ, చివరికి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బావుంది. ఇలాంటి ఒపీనియన్ కామన్‌గా ఎక్కువగా వినపడడానికి ఛాన్స్ ఉంది. సో, అందువల్ల ఏంటంటే 'తండేల్' అనే సినిమా చూడలేనంత బ్యాడ్ మూవీ కాదు. చూడగలిగే గుడ్ మూవీ. అయితే ఇది ఈ ఈ సినిమాకి చూడగలిగే గుడ్ మూవీ స్థాయికి తీసుకెళ్ళింది సాయి పల్లవి, చైతన్య, దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్దే. ఆ పాటలు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, లొకేషన్స్ కానీ. దానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇవన్నీ కలిపి ఫస్ట్ హాఫ్‌ని పాస్ చేశాయి. సాయి పల్లవి మంచి నటి. అసలు ఇంక అందులో అసలు డౌటే లేదు. ఒక నిమిషానికి ఫేస్‌లో ఎన్ని వేరియేషన్స్ పలికించగలదంటే అన్ని వేరియేషన్స్ పలికించగలదు. అలాంటి అమ్మాయికి ఈ క్యారెక్టరు అసలు చాలా లైవ్లీగా ఉంటుంది. అమ్మాయి చైతన్యతో కలిపి చేసిన లవ్ సీన్స్ అన్నీ కూడా చాలా లైవ్లీగా ఉంటాయి. చైతన్య కూడా మేరకు చేశాడు. బట్ చైతన్య ఆ అమ్మాయితో కలిసి చేసిన సీన్‌లో కన్నా ఎలోన్‌గా చేసిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్‌లు చాలా బాగా చేశాడు ఇంకా. అక్కడ చైతన్యకి మంచి పేరొస్తది. టోటల్‌గా ఇటు సాయి పల్లవి గాని, సాయి పల్లవి మిగతా క్యారెక్టర్లు అంటూ పెద్ద గొప్ప క్యారెక్టర్లు ఏమి ఎక్కువ లేవు. ఆ కథకి సరిపడా క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ కథలు అలాగా నడిపించాయి. బట్ నా ఉద్దేశంలో ఈ సినిమాని ఇంకా బెటర్‌గా తీయొచ్చు. ముఖ్యంగా ఎలాగంటే మనకి రాయలసీమ, తూర్పుగోదావరి, తెలంగాణ, ఆఖరికి చిత్తూరు ఈ మాండలికాలన్నీ మనకు మెల్లిమెల్లిగా సినిమాల ద్వారా బాగా పరిచయం అయిపోతున్నాయి. మనం కూడా ఆ పదజాలాన్ని, ఆ భాషని ఆకళింపు చేసుకోగలుగుతున్నాం. బట్ శ్రీకాకుళం ఇంకా అంతలాగా రాలేదు. ఎందుకంటే దాని మీద వచ్చిన సినిమాలు తక్కువ. సో, వీళ్ళు కొత్త బ్యాక్‌డ్రాప్ కోసం శ్రీకాకుళం ఎలాగ కథ అక్కడే జరిగిందని వెళ్ళారు. కానీ అలా వెళ్ళే కన్నా ఆల్రెడీ మనకు పరిచయం ఉన్న ఉప్పెన సినిమా మాదిరిగా ఉప్పాడ లేకపోతే శ్రీకాకుళం జిల్లా తూర్పుగోదావరి జిల్లా గ్రామాలు ఏమైనా తీసుకుని తూర్పుగోదావరి స్లాంట్ సినిమాని మార్చేసుకుని సినిమా లిబర్టీ తీసుకుని చేసుంటే ఇంకా సినిమా బెటర్‌గా ఉంటుండేది. అలాగనే ఈ రియలిస్టిక్‌గా సుష్మా స్వరాజు కూతురు ఇవి అవి కాకుండా కాస్త తగ్గించుకుని ఆ దేశభక్తి ఇవి తగ్గించుకుని ఇంకొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటూ ఆ సెకండ్ హాఫ్‌ని కొద్దిగా ప్యాక్ చేసుకొని ఉంటే సినిమా ఇంకా చాలా బాగా వచ్చుండేది అనిపించింది. వీళ్ళు ఏమైందంటే ఆ ఒరిజినల్ స్టోరీని తీసుకుందాం కొంతైనా ఒరిజినల్‌గా జరిగిన ఇన్సిడెంట్ తీసుకుందాం. కాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి తీసేయడం, పాకిస్తాన్‌లో అల్లర్లు ఇవన్నీ జోడించడం వల్ల కొంచెం ఆ అరవింద్ గారు మొదటి నుంచి చెప్పుతున్న డాక్యుమెంటరీ ఛాయలు వచ్చేసాయి. వీళ్ళు కేవలం ఆ ఎలిమెంట్ మాత్రమే తీసుకుని, ఆ స్టోరీని మాత్రమే కోర్ పాయింట్ మాత్రమే తీసుకుని మొత్తం కథ వీళ్ళు ఈస్ట్ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో చేసుకుంటే ఈ సినిమా ఇంకా చాలా నెక్స్ట్ రేంజ్‌కి పెద్ద రేంజ్‌కి ఎళ్ళుండేది. ఇంకా బాగుండుండేది. ఇప్పుడేమైందంటే ఆ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, చైతన్య కొంతవరకు ఆ స్లాంట్‌ని పట్టుకొని మాట్లాడగలిగాడు. కొంత మాట్లాడలేకపోయాడు. సో, శ్రీకాకుళం బయట ఉన్న వాళ్ళకి చైతన్య ఓకే సరిపోతుంది. ఆ జిల్లా వాళ్ళు సర్లే మన భాషను మాక్సిమం నేర్చుకొని కొంతవరకు మాట్లాడారని అనుకుంటారు. ఓకే. బట్ సాయి పల్లవి దగ్గరికి సాయి పల్లవి చాలా మంచి నటి. అసలు ఆ అమ్మాయి డబ్బింగ్ దగ్గర కూడా అసలు ఎక్కడ రాజీ చేయదు. సో, మాక్సిమం 90% ఆ అమ్మాయి ఆ శ్రీకాకుళం యాస, మాట పట్టుకుందాం అని చెప్పి చాలా ట్రై చేసే వల్ల కొన్ని కొన్ని పదాలు, కొన్ని కొన్ని మాటలు ముద్దగా పలకడం జరిగింది. అవి కొంచెం అర్థం అవ్వడం ఇది కొంచెం మైనస్ పాయింట్. అంటే సినిమా ఇంకా బెటర్‌గా తీయడానికి ఛాన్స్ ఉండేది అని చెప్పడానికి సపోర్టింగ్‌గా ఈ పాయింట్లు చెప్పడం కాదు. ఆ బ్యాక్‌డ్రాప్‌ని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకుంటే ఇంకా పెద్ద సినిమా, మంచి సినిమా అయ్యుండేది. మేకర్స్ తాలూకా కష్టం ఫలించేది మరింతగా అని చెప్పేసి. సరే, మొత్తం మీద చూసుకుంటే 'తండేల్' ఒకసారి చూడగలిగే సినిమా. బ్యాడ్ మూవీ అయితే కాదు. సో, దట్ ద పార్ట్ రివ్యూ ఎండింగ్. బట్ ఇక్కడ మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా. ఇంతవరకు బయటికి రాని పాయింట్ ఇది. ఎవరికీ తెలియని పాయింట్.
కేవలం నిర్మాత బన్నీవాస్కి అతి కొద్ది మందికి మాత్రం తెలిసిన పాయింట్. ఏంటయ్యా పాయింట్ అంటే, ఈ కథ సినిమాగా మారడానికి వెనక ఒక చిత్రమైన విషయం ఉంది. సినిమాలో చూపించిన ఒక పాకిస్తాన్ జైలర్ కావచ్చు, జైల్లో ఉన్న కానిస్టేబుల్ కావచ్చు, క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సినిమాలో. ఆ క్యారెక్టర్ నిజంగానే అల్లు అర్జున్కి ఫ్యాను. అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యి ఉన్నప్పుడు అతను అక్కడ వీళ్ళకి హెల్ప్ చేశాడు. మన శ్రీకాకుళం జిల్లా ఖైదీలు ఎవరైతే 22 మంది అక్కడ ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు అతను అడిగింది ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, భయ్యా నా అడ్రస్ ఇస్తాను, నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ ఒకటి చేయించి పంపించండి అని అడిగట. వీళ్ళు అతనికి మాట ఇచ్చి వచ్చారు, అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ మేము సంపాదించి పంపిస్తామని చెప్పి. సాధారణంగా అడుగుతారు కదా, భయ్యా మీ గురించి మాకు ఇది ఒకటి కావాలి అంటే నేను తప్పకుండా చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కార్తీక్ అనే రైటర్ని పట్టుకుని ఇదంతా చెప్పి అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం అంటే, ఆ కార్తీక్ దానికోసమని గీతా ఆర్ట్స్కి టచ్లోకి వచ్చారు. గీతా ఆర్ట్స్ టచ్లోకి వచ్చి ఇలా వచ్చి ఇదంతా జరిగింది. ఇవన్నీ వెళ్ళి బన్నీవాస్ దగ్గరికి వెళ్ళడం, ఈ కథ వినడం, ఇది విని అక్కడికి వెళ్ళడం. సో ఈ విధంగా ఈ సినిమా తయారైంది. సో ఈ సినిమా మొత్తం వెనక ఒక కానిస్టేబుల్కి బన్నీ మీద ఉన్న అభిమానం, బన్నీ సంతకం కోసం ప్రయత్నించడం అన్న పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి తండేలు అనే సినిమా కింద మారింది. సో ఇది దీని తెర వెనుక కదా, కేవలం బన్నీవాస్ మరి కొద్దిమంది మాత్రమే తెలిసిన కదా. థ్యాంక్ యూ.